నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు మిథున రాశి వారపు రాశిఫలాలు. ఈ వారం, మీరు ప్రతిరోజు వ్యాయామం, యోగా లేదా వ్యాయామంతో ప్రారంభించాలి. ఈ సమయంలో, మీరు మీ కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహిస్తే, మిమ్మల్ని మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడంలో మీరు విజయవంతమవుతారు. ఎందుకంటే ఉదయం సమయం అంటే మీరు రోజంతా మిమ్మల్ని సానుకూలంగా ఉంచగలిగే సమయం, మీ గురించి మంచి అనుభూతి చెందడం. కాబట్టి దీన్ని మీ దినచర్యలో చేర్చండి మరియు దీన్ని క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఈ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ రోజు జీవన స్వభావాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ వారం, మీరు ఒక రోజు మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే మీ అలవాటును నియంత్రించాలి. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. భవిష్యత్తులో ఆర్థిక పరిమితుల కారణంగా 2 నుండి 4 ఉండవచ్చు. ఈ వారంలో కూడా మీ కుటుంబ సభ్యులను పొరపాటున చికిత్స చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మీ పెద్దలతో అనేక పనులు చేయండి. లేకపోతే, అలా చేయకపోవడం కుటుంబ శాంతికి భంగం కలిగిస్తుంది. దీనివల్ల మీరు చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. మీరు కెరీర్కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను పంచుకోవడం మానుకోవాలి. ఎందుకంటే మీరు మీ హృదయాన్ని ఎవరితోనైనా పంచుకునే అవకాశం ఉంది, తద్వారా మీ స్వంత ప్రణాళిక మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది. ఈ వారం, విద్యార్థులు పార్టీని తీవ్రంగా చూడవచ్చు. ఇది వారి విద్యపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ఏదైనా అధికంగా ఉండడం ఎల్లప్పుడూ తప్పదని మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. చంద్రునికి సంబంధించి శని పడవ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం మీరు ప్రతిరోజూ మంచి వ్యాయామం, యోగా లేదా వ్యాయామంతో ప్రారంభించాల్సి ఉంటుంది. చంద్రునికి సంబంధించి కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల, మీకు తెలిసినట్లుగా, ఉదయం అనేది మీలో సానుకూలతను పెంపొందించుకునే సమయం మరియు మీ గురించి మంచిగా భావిస్తూ రోజంతా అలాగే ఉండగల సమయం. ఈ వారం పరిహారం, ప్రతిరోజు 21 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి.